బెల్లంతో చేసే రవ్వ లడ్డులకి కావాల్సినవి ఒక గ్లాసు రవ్వ, ఒక గ్లాస్ బెల్లం, కొన్ని జీడిపప్పులు, కొంచెం కొబ్బరి తురుము. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా మందపాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు ఫ్రై అయ్యాయి, వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాసు రవ్వ పోసుకుందాం. రవ్వని లో ఫ్లేమ్లో పెట్టి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటాము. రవ్వ ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి అంత బాగా రవ్వ లడ్డులు టేస్టీగా వస్తాయి. అందరూ పంచదారతో రవ్వ లడ్డులు చేస్తారు, బట్ ఎవరు బెల్లంతో రవ్వ లడ్డులు చేయలేదు. కొత్తగా ఉంటుంది, హెల్త్కి హెల్త్. రవ్వ లడ్డులు తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. షుగర్తో తింటే జలుబులు అవి చేస్తాయి, బట్ బెల్లంతో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. రవ్వని లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా రవ్వ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటి బ్లాక్గా అయిపోతుంది. మంచి స్మెల్ వచ్చే వరకు రవ్వని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 గ్లాసు కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాము. ఎండు కొబ్బరి తురుమండి, ఇది కూడా దీంతో పాటే ఫ్రై అయ్యనిద్దాం. కొబ్బరిని విడిగా ఫ్రై చేస్తే అందులో ఉన్న వాటర్ చెమ్మ అంతా డ్రై అయిపోతుంది. అలా కాకుండా రవ్వతో పాటు ఫ్రై చేయనిస్తే బాగుంటుంది. ఇదిగోండి, రవ్వ ఫ్రై అయిపోయింది. దీన్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో నేను సేమ్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ బెల్లానికి నేను 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ పోస్తున్నాను, బెల్లం కరగడానికండి. బెల్లంలో కనుక ఏమైనా రాళ్ళు ఏమన్నా ఉన్నాయి అని అనిపిస్తే మీరు జాలించుకోండి. మనకి జస్ట్ తీగ పాకం వస్తే చాలండి. బెల్లం అంతా కరిగి కొంచెం స్టిక్కీనెస్గా వస్తే చాలు. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అనిపించినాయి అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది పాకానికి, అంతేనండి, అంతకు మించి ఏమి ఉండదు. బెల్లం కరిగిన తర్వాత స్టిక్కీనెస్ వచ్చిన దాకా మనం చేసుకుందాం. ఇదిగోండి, నేను బెల్లాన్ని వడకట్టానండి. దాంట్లో కనిపిస్తున్నాయి కదా స్టోన్స్,
ఇలా వస్తాయి. మీరు కూడా వడకట్టుకొని పాకం పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో పెట్టేశాను. దీన్ని తీగ పాకం వచ్చే వరకు కలుపుకుందాము. పంచదారతో కంటే బెల్లంతో చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. నాకు తెలిసి ఎవరు బెల్లంతో రవ్వ లడ్డు చేయలేదేమో, బట్ ట్రై చేయండి. చెప్పాను కదండి, కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే ఒక 5 మినిట్స్ లేట్ అవుతుంది మనకి పాకానికి, అంతేనండి. ఇదండి పాకం వచ్చిందని చెక్ చేద్దామని ఒకసారి. కనిపిస్తుందా అండి? తీగ పాకం వచ్చింది. మనం ఇప్పుడు రవ్వ పోసేసుకుందాం. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ పోసుకుందాము. కలుపుకుందాం బాగా. ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసాను. అండ్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, కొంచెం నెయ్యి, వీటన్నిటిని కలుపుకుందాము. ఫ్లేమ్ లోలోనే ఉంచుకోవాలండి. చూసారా, జ్యూసీగా మనం వేసిన బెల్లం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇదిగోండి రెడీ అయింది. కొంచెం దీన్ని మనం వేరే దాంట్లోకి తీసుకుందాం, బౌల్లోకి. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుందాము. పక్కన మా పాప ఆడుకుంటుందండి, ఏమనుకోకండి. ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాను. పైన కొంచెం నెయ్యి వేసుకోండి, ఇక్కడ బాగుంటుంది మనకి ముద్దలు చేసినప్పుడు కూడాను. ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత ముద్దలు చేసుకుందాము. కొంచెం చల్లారిందండి. మన చేతికి కొంచెం నెయ్యి పూసుకొని మీకు కావాల్సిన సైజులో ముద్ద చుట్టుకుందాం. ఇదిగోండి ఇలాగే అన్ని ముద్దలు చుట్టు పెట్టుకుందాం. చూసారు కదండి, పాలు కానీ వాటర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు, పెద్ద ప్రాసెస్. ఇలా పంచదారతో కంటే బెల్లంతో చేసుకోండి. మన చేతికి అతుక్కుంటుంది అని అనిపించినప్పుడు కొంచెం నెయ్యి పూసుకోండి. ఎవరైనా అసలు ఏం రాని వాళ్ళు కూడాను ఈజీగా చేసుకోవచ్చండి రవ్వ లడ్లు, బట్ బెల్లంతో. మీరు కూడా కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో వరకు పెట్టండి, చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇవి ఇట్లా మెత్తగా ఉన్నాయి కదండి, కాసేపు పూర్తిగా చల్లారిపోయే తలికి మనకి గట్టి పడతాయి. ఇలాగే అన్నీ చుట్టేసుకుందాం. ఇదిగోండి రెడీ అయినాయి బెల్లం రవ్వ లడ్డూలు. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి, 1/2 అవర్లో రెడీ అయిపోతుంది మనకి. మీరు కూడా బెల్లం లడ్డూలు చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. పంచదార లడ్డుల కంటే బెల్లం లడ్డులు చాలా బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.